ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పిఠాపురం నుంచి బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 23న తన నామినేషన్ సమర్పించారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం జనసేనాని పవన్ ఆస్తులు 164.5 కోట్లుగా ఉన్నాయి. అదే సమయంలో ఆయనకు 46,70,00,000 మేరకు అప్పులు కూడా ఉన్నాయట. ఇకపోతే పవన్ కళ్యాణ్ దగ్గర 10 కార్లు, ఓ స్పోర్ట్స్ బైక్ ఉండడం గమనార్హం. తాను 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ విషయానికి వస్తే తనపై 4 పిల్లలు ఆధారపడి ఉన్నారని పవన్ కళ్యాణ్ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. దేశాయ్ అకిరానందన్, దేశాయ్ ఆద్య ఇద్దరు రేణు దేశాయ్ పిల్లలు అన్న సంగతి మనకు తెలిసిందే. వారు ఇద్దరు తన తల్లి ఇంటి పేరును తమ పేరు ముందు ఉంచుకోవడం గమనార్హం. ఇకపోతే అన్నా లెజ్నోవా, పవన్ కళ్యాణ్ దంపతులకు 2 పిల్లలు అన్న సంగతి తెలిసిందే. కొనిదెల పోలినా, కొనిదెల మార్క్ శంకరోవిచ్ ఇద్దరు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని జనసేనాని తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా రష్యన్ అన్న సంగతి మనకు తెలిసిందే. సాధారణంగా దంపతుల్లో ఒకరు భారతీయులై మరొకరు విదేశీయులై ఉన్నప్పుడు వారికి పుట్టిన పిల్లలను ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా గుర్తిస్తారు. ఓవర్సీస్ సిటిజన్లు ఇండియాలో నిర్దిష్ట కాలం ఉంటే వారు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఓవర్సీస్ సిటిజన్ గా గుర్తింపు పొందిన వారికి లైఫ్ లాంగ్ వీసా ఇస్తారు. ఎన్ఆర్ఐల తరహాలోనే వీరు కూడా మన దేశంలో ఆర్థిక, విద్యా రంగాలకు సంబంధించిన సదుపాయాలు పొందవచ్చు. అయితే ఓవర్సీస్ సిటిజన్లకు ఓటు హక్కు ఉండదు. అలాగే ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కోర్టు జడ్జిల లాంటి రాజ్యాంగబద్ధమైన పదవులను వారు పొందలేరు. అలాగే మన దేశంలో వ్యవసాయ భూములను, ప్లాంటేషన్ ఆస్తులను వీరు కొనుగోలు చేయలేరు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.